మీకు తెలుసా? హిందూ పురాణాల్లోని ఈ కథ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. శివుడు తన భక్తులపై ఎప్పుడూ కోపగించడు, అయినా తనను భక్తితో సేవించినవారిని మాత్రం ఎల్లప్పుడూ కాపాడతాడు. శివుని ఆగ్రహాన్ని తప్పించుకోవడానికి భక్తులు తమ పాపాలకు క్షమాపణ చెప్పాలి. శివుడు తన భక్తుల పాపాలను క్షమించి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. భక్తులు శివుని పాదాలపై తమ తలలు ఉంచి తమ పాపాలకు క్షమాపణ చెప్పాలి. శివుడు తన భక్తులకు ఎల్లప్పుడూ దయ చూపిస్తాడు, వారి పాపాలను క్షమిస్తాడు. శివుని క్షమాపణ పొందడానికి భక్తులు తమ మనసులను పరిశుద్ధం చేసుకోవాలి. శివుడు తన భక్తులపై తన కరుణను కురిపిస్తాడు, వారి పాపాలను క్షమిస్తాడు. శివుని క్షమాపణ పొందడానికి భక్తులు తమ జీవితాలను పవిత్రంగా గడపాలి. శివుని క్షమాపణ పొందడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. ఇలాంటి తెలుగు పురాణ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.